తిరుమల శ్రీవారి ఆభరణాలు. తిరుమల వెంకన్నకు దాదాపు 45 టన్నుల స్వర్ణాభరణాలు ఉన్నాయి. శ్రీవారికి 12వ శతాబ్ది నుంచే రాజులు విశేషంగా కానుకలు సమర్పించారని ఆలయంలోని శాసనాధారాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలం 1450లో శ్రీవారికి ఆభరణాల వెల్లువ ప్రారంభమైంది. ప్రధానంగా శ్రీకృష్ణదేవరాయలు పాలించిన 21 ఏళ్లు అంటే 1509 నుండి 1530 కాలం వరకు స్వర్ణయుగమేనని చెప్పవచ్చు. తిరుమల ఆలయాన్ని 7 సార్లు సందర్శించి శ్రీకృష్ణదేవరాయలు విశేష కానుకలతో స్వామివారి భాండాగారాన్ని స్వర్ణమయం చేశారు. శ్రీకృష్ణదేవరాయలు 1513వ సంవత్సరంలో శ్రీవారి ఆలయాన్ని సందర్శించి కెంపులు, పచ్చలు, వజ్రాలు, నీలాలు, మాణిక్యాలు, వైఢూర్యాలు, గోమేధికాలతో పొదిగిన వజ్ర కిరీటాన్ని స్వామివారికి కానుకగా సమర్పించారు. 1513న స్వర్ణ ఖడ్గం, నిచ్చెన కఠారి, నవరత్నాలు పొదిగిన కంఠహారం, భుజకీర్తులు, 30 తీగల పతకం కానుకగా సమర్పించారు. తంజావూరు రాజులు పాండ్యన్ కిరీటాన్ని కానుకగా సమర్పించారు. రాజులు పోయినా మహమ్మదీయ రాజ్యం, బ్రిటిష్ పాలన, మహంతుల శకం, ప్రస్తుతం ప్రజాస్వామ్య భారతంలో పాలక మండళ్ల వ్యవస్థ కాలమాన పరిస్థితులతో నిమిత్తం లేకుండా స్వామివారికి కానుకల వెల్లువ పెరుగుతూనే ఉంది. స్వామివారికి ఉన్న విశేష ఆభరణాలలో 500 గ్రాముల గరుడమేరు పచ్చ ప్రధానమైనది. ఉత్సవాల్లో శ్రీవారికి దీన్ని అలంకరిస్తారు. బ్రిటిషు పాలనలో చిత్తూరు కలెక్టర్గా పనిచేసిన థామస్ మన్రో పెద్ద గంగాళాన్ని కానుకగా ఇచ్చారు. స్వామివారి పూజకు వాడే 108 బంగారు పువ్వులను గుంటూరు జిల్లాకు చెందిన షేక్ హుస్సేన్ సాహెబ్ అనే ఒక ముస్లిం సమర్పించడం విశేషం. అర్చన సేవలో ఉపయోగించే 108 పద్మాలను హైదరాబాద్కు చెందిన సయ్యద్ మీర్జా సమర్పించారు. వెంకటేశ్వర హ్యాచరీస్ సంస్థ 13 కిలోల కిరీటాన్ని సమర్పించింది. గోయంకా కుటుంబం 10 కిలోల కిరీటాన్ని కానుకగా ఇచ్చింది. పెన్నా సిమెంట్స్ సంస్థ 5 కోట్ల రూపాయల విలువైన వజ్రాలతో పొదిగిన కఠి, వరదహస్తాలను సమర్పించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కూడా స్వామివారికి వజ్రాలతో కిరీటం, హారం, శంఖుచక్రాలు, కర్ణపత్రాలు తయారు చేయించింది. స్వామివారికి ప్రస్తుతం ముఖ్యమైన 6 కిరీటాలు, 20 ముత్యాల హారాలు, 50 కాసుల దండలు, ఉత్సవ విగ్రహాలకు 7 కిరీటాలు ఉన్నాయి. వాటిలో వజ్రాల కిరీటం, గద్వాల్ మహారాణి కిరీటం ముఖ్యమైనవి. ఇవే కాకుండా సువర్ణ పద్మపీఠం, సువర్ణ పాదాలు, ఉదరబంధము, దశావతార హారము, బంగారు పులుగోరు, సువర్ణ యజ్ఞోపవీతం, తులసీ పత్రహారం, 4 కిలోల చతుర్భుజ లక్ష్మీహారం, 32 కిలోల సహస్రనామహారం, సూర్య కఠారి, కటి వరదహస్తాలు, నాగాభరణాలు, భుజకీర్తులు, ఆకాశరాజు కిరీటం వంటి అనేక ఆభరణాలున్నాయి. ఇవి కాకుండా ఉత్సవాల్లో అలంకరించేందుకు ప్రత్యేక ఆభరణాలు ఉన్నాయి. వాటిలో రత్న కిరీటం, మేరుపచ్చ, రత్నాలతో చేసిన శంఖు చక్రాలు, రత్నాల కరపత్రాలు, రత్నాల కంటి వరద హస్తాలు, 7 కిలోల రత్నాల మకర కంఠి, బంగారు వస్త్రాలు తదితరాలు ముఖ్యమైనవి. సంవత్సరంలో గాలి జనార్దన్ రెడ్డి 42 కోట్ల విలువ చేసే వజ్రాల కిరీటాన్ని శ్రీవారికి సమర్పించారు.